నాకు కూడా అదృష్టం ఏంటంటే జావిదాబ్జీ గారి యొక్క 3 రోజుల వర్క్షాప్ లో సీన్ అన్నప్పుడు మాసప్ ట్యాంక్ లో పెట్టినప్పుడు అప్పుడు చాలా విషయాలు, ఎందుకంటే నేను ఎక్కడైనా చెప్తాను, నేను సీన్ అన్నకు నేను ఏకలవ్య శిష్యుని. ఎందుకంటే ఒక ఐక్యరాజ్య సమితి అన్నా లేకుంటే ఇంకోటన్నా ఈ యొక్క కూటములు అనేది తెలియదు. వాటిని తెలుసుకొని చాలా దిక్కులు అంటే శక్తితో మనం పెరిగి మనకున్న రైట్స్ ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా రకాల తెలుసుకున్నవాడిని. అందుకే సీనియర్లు ఇప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మేమిద్దరం కలిసినప్పుడు ఎక్కడన్నా నేను రానన్నా మీరు పోరంటే, అరే నువ్వు మరో జావిదాబ్జీ కావాలంటే రియల్ కూడా నేను అంత అంటే ఒక మహనీయుని పేరుని మనకు వస్తుంది అనుకున్నప్పుడు, పెడుతుంది అనుకున్నప్పుడు అది చాలా సంతోషకరమైన విషయం. అయితే తను చెప్పిన దాంట్లో నేను మన వెంకట గారిని రాజేందర్ వీళ్ళు తెలుసు, ఏదైతే మన బైఫర్కేషన్ అయిన తర్వాత మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ సపరేట్ అయినప్పుడు ప్రైవేటు బిల్డింగ్ తీసుకొని ఉంటే ఎంవి రెడ్డి గారిని వికలాంగుల ప్రోగ్రామ్ ఏది పెట్టినా నేను ఏడ కూర్చుంటే గాడికి రావాలంటే సేమ్ అన్నట్టు. ఎందుకంటే నేను ఈ రోజు కూడా సేమ్ అదే అంటాను. నన్ను ఎవరైనా మెచ్చుకోబోతున్నంటే నేను డెడ్ బాడీనా పేషెంట్నా నన్ను ఎందుకు తీసుకెళ్తాను అంటే నన్నుగా గుర్తించిరా మీరు, లేకుంటే నాకే లేదు. నేను వచ్చినప్పుడే మీరు నాకు గౌరవం ఇచ్చినట్టు. ఇదే రవీంద్ర వెళ్ళినప్పుడు ఇదే హరికిషన్ సార్కి చాలాసార్లు సందర్భాలు చెప్పిన సందర్భం, సార్ నేను ఎక్కడి నుంచో ఎంత ఈజీగా వస్తున్నా మీ దగ్గరికి వచ్చి మీ యొక్క మెట్టు మిమ్మల్ని ఆపుతుంది సార్ అంటే అది ఇమీడియట్ అప్పుడు కట్టించిన తర్వాత కూడా వీల్ చైర్ కూడా పెట్టించిన సందర్భాలు కొన్ని సందర్భాలు అది కూడా వేయదనుకోగానే. అయితే అప్పుడు స్వరూపరాన్ని DWO ఉండే, అది మేడ్చల్ జిల్లాలో. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడనే. తర్వాత వెంకట కూడా మీకు కూడా గుర్తు, ఇది ఒక డిజేబుల్ డేను అక్కడ పెట్టడం జరిగింది. స్టేజ్ మీదకి మమ్మల్ని నలుగురిని విలువ అంటే నన్ను విరిచిన తర్వాత మళ్ళీ నలుగురిని నేను పిలిపించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మన రెడ్డి వాళ్ళు, ఎంవి రెడ్డి, తర్వాత మన మల్లారెడ్డి, కనకారెడ్డి, ఎమ్మెల్యేలు అందరు వీళ్ళే. మీరు మా ప్రోగ్రాం పెట్టినప్పుడు మా వికలాంగుల స్టేజ్ మీదకి రావడానికి యాక్సెస్ ఎందుకు లేదు? తర్వాత కలెక్టర్ ఆఫీస్కి రావడానికి మాకు యాక్సెస్ లేదు. లేకుంటే ఇలా గుర్తు మన మేడ్చల్ జిల్లాని అడగండి, మీరు అది ప్రైవేట్ది అన్నాడు. ప్రైవేట్దైనా తాత్కాలిక మీరు చేయాలి సార్ అంటే ఇమ్మీడియట్లీ మాకు అక్కడ ర్యాంప్ పెట్టించిండు సార్. తర్వాత లోపలికి DWO దగ్గర పోవడానికి కూడా ఒక 10 మెట్లు ఉండే. ఈ మెట్లను కూలగొట్టకుండా చేయాలంటే మెట్లను కూలగొట్టగా ఎట్లా చేయాలని ఆయన అన్నాడు. సార్ 4 ట్రాక్టర్లు మట్టిపోయాను సార్, ఈజీ చెప్తామన్నాను. బరాబర్ అది పంపించిండు. తర్వాత మళ్ళీ కూడా ఒకసారి హాల్లో పెట్టినప్పుడు కూడా బండ్లన్నీ లోపలికి పోవాలంటే హాల్లోనే డిజైబుల్ చేసినాం, వెంకటకు గుర్తు. తర్వాత మళ్ళా ఇట్లా కూడా మాకు ఫోకస్ అవుతలేదు అంటే, లేదు సార్ ఈ యొక్క మేడ్చల్ జిల్లాలో మాకు 4-5 వికలాంగుల యొక్క కాలనీలు ఉన్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలనీ దగ్గర మీరు డిజేబుల్ లో పెట్టానంటే అప్పుడు ఫస్ట్ టైం గా జవహర్ నగర్ ఉన్న వికలాంగుల కాలనీలో ప్రోగ్రామ్ పెట్టించేసి చూడండి సార్ ఇది మాకు ప్రత్యేకమైన కట్టించిన యొక్క వికలాంగుల కాలనీ. మరి ఈ వికలాంగుల కాలనీ మీరు చూడండి, ఇదే నార్మల్ వాళ్ళ కాలనీ చూడండి, మాకు కట్టించి అయిపోయింది, ఒక సున్నం లేదు, మెయింటైన్ లేదు, వాటర్ లేదు, ఏది అడిగినా కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారంటే ఇమ్మీడియట్లీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక బ్లాక్ కు సున్నం దాన్నంతా మోడల్గా చేసి మిగతా 28 బ్లాక్లను ఇట్లా చేస్తా అని చెప్పేసి అని మాట ఇచ్చిండు. కాకపోతే ఆయన వీనన్నట్టు ఏంటంటే మన దిక్కు మాట్లాడిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు పోయిన తర్వాత కనీసానికి దాన్ని కొనసాగిస్తామని ఉండదు, తర్వాత మనం చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి అనేది ఇక్కడ కూడా అయితే లేదు. అయితే ఇందాక మన వెంకటంటే చదువుతో పాటు మనకు ఈ యొక్క దేశం మనకి ఏమిచ్చింది, మనకున్న రైట్స్ ఏంటిది, ఆ రైట్స్ ని చదువుకోవాలని చెప్పి చాలా మంది మన వికలాంగుల గురించి చెప్పేది అదే. ఎందుకంటే నేను చదువుకోలే కానీ రైట్స్ ని చదువుకున్నా, నాకున్న హక్కులను చదువుకున్నా, నాకున్న ప్రతిదాన్ని చదువుకొని ఈ ప్రతి దగ్గర పోయినప్పుడు కూడా కంపల్సరీ. ఎందుకంటే నాయన నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనతో కొట్లాడి ఆయన ఆధ్వర్యంలో పెట్టిన ఏ పోలీస్ స్టేషన్ మీరు చూడండి, ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా కంపల్సరీ మనకు ఆయన ఆధ్వర్యంలో పెట్టి ర్యాంపులు పెట్టించడం జరిగింది. తర్వాత నేను స్వయంగా ఎన్నో మన పెట్రోల్ బంకులలో కానీ ఇప్పటికి నేను సీనియర్లో ఒకసారి అది మన టైలెట్ కింద అంటే మన ఉస్మానియా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం. అని ఇక్కడ పోవచ్చు అన్నాడు, ఎందుకు పోవచ్చు ఎందుకంటే అది మనకు మొబైల్స్ రానప్పుడు నేను మల్కాజ్గిరి పిఎస్కి వెళ్ళి ఈ స్కిల్ అంటే నార్మల్ వాళ్ళకు రైట్ ఉన్న ప్రకారం పోలీస్ స్టేషన్ నుంచే నేను మా రిలేషన్స్ కు ఫోన్ చేసుకున్న సందర్భం ఉండే అప్పుడే. తర్వాత ఇప్పటికెక్కడైనా పోయినా కూడా నాకు అందుబాటులో పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతా, నేను
నేను పెట్రోల్ బంకునే వెళ్ళిపోతా, ఎందుకంటే పోయి అడుగుకుంటా కూడా అడుగుతాం, వాళ్ళు అడుగుతుంటారు. తర్వాత ఇప్పుడు వస్తుంటే కూడా ఒక పోలీసు నన్ను ఆపే ప్రయత్నం చేసిండు, నువ్వు ఎందుకు ఆపుతున్నావు అన్న, మన ఏచోగా ఉన్నది, నన్ను ఎందుకు ఆపుతున్నావు అన్న అని ఏం మాట్లాడుతున్నావు అంటే నేను పట్టుకొని మాట్లాడుతున్నా, ఎయిర్ ఫోన్ వస్తుందని చెప్పేసి అని చెప్పగానే సరే అంటే అంటే ఎందుకు ఇవన్నీ చెప్పడం అని అంటే మనకున్న రైట్స్ ని మన పెద్దవాళ్ళు ఏదైతే తీసిరో మనం దాంతో పాటు వీళ్ళ యొక్క చరిత్రను మనం చదువుకునే ప్రయత్నం చేయాలి. నిన్న మొన్న మన చైర్మన్ గారు పెట్టిన మ్యాటరు దాన్ని మళ్ళీ కొంతమంది పర్సనల్ గా పంపించిన తెలుగులో ఉన్నది తెలుగులో మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసినాక మళ్ళీ అడుగుతున్నారు ఏం చెప్పాలి. తర్వాత మన కరీంనగర్ పిల్లలు వాళ్ళు జగదీష్ వాళ్ళు ఈ మోటార్స్ వెహికల్స్ కి దేనికి పెట్టాలని చెప్పేసి అని వాళ్ళకు లీస్ట్ అవుట్ తయారు చేసి నేనే పెడదాం అనుకున్నా, పెట్టి అందరూ అడుగుతారని పెడితే మళ్ళా ఈ అన్ఎంప్లాయ్మెంట్ బాండ్ ఏంటంటారు. అన్ఎంప్లాయ్మెంట్ బాండ్ ఏం లేదు ఆయన, ఈజీగా మీరు మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఒక నోటీస్ చేస్తామా చేయమా, చేస్తాం, దానిలాగానే చేసుకొని ఇవ్వాలి, దాన్ని మనం మాట్లాడుతున్నాం చేస్తున్నాం అని అంటే ఇప్పటికి ఏమైపోయిందంటే మన సందర్భం వచ్చినప్పుడల్లా మనకున్న జీవోలు దాని గురించి సారాంశాన్ని కూడా మనం పెట్టినా మనం చేసిన వాళ్లకు తట్టుదలిగినప్పుడు మాత్రమే దాని మీద రావడం జరుగుతున్నది. కానీ కనీసం దీన్ని కొంచెం నేర్చుకుందాము, పోయి మనం అడుగుదాము అనేది లేదు. ఇప్పుడు మనం ఎవరేమన్నా వెంకటో లేకుండా మళ్ళీ సీనన్న ఇంకో రోజు చెప్పి చేస్తే మీరు చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు చేస్తున్నప్పుడు మీరు మా అడుగుజాడలు రామన్నది మీరు నేర్చుకోవాలన్నది కానీ లేదు, ఇది చేస్తున్నారు కదా మిమ్మల్ని చేసి పెట్టుది అనేది చాలా ఇది అయిపోయింది. అంటే ప్రతి దాని మీద కూడా వీళ్ళు ఏమిస్తారు ఏం చేస్తారు అదే మనం అనుభవిస్తామన్నది కాకుండా మనం కూడా మన వంతుగా ఏం చేసుకోవాలి ఏం చేయాలని చెప్పేసి అన్నది దాని మీద కావాలి. అందుకని చెప్పేసి నాకు మ్యారేజ్ అయిన తర్వాత హాస్టల్ పిల్లలు చాలా మందిని పెళ్లిళ్ళు చేసుకోరు, ఆ రకంగా గౌరవాలు పెరుగుతాయని చెప్పేసి ఆ రకంగా పెంచి తర్వాత ఆస్తిపాస్తులు ఇప్పటికి కూడా చాలా అత్తమామలతో వీలుతాను. అంటే ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి అంటే మనకున్న రైట్స్ ని మనం తెలుసుకున్నప్పుడే, మన రైట్స్ పరంగా మనం అక్కడ క్వశ్చన్ చేసినప్పుడే మన ఐక్యత మనం లేకుండా మాత్రం ఎక్కడ కూడా కాదు. కాబట్టి ఎప్పటికైనా కూడా ఇది చేయాలి. మన హెలెన్ కిల్లర్ తర్వాత మన లోకమోడుగా జావేద్ అద్మీ మన దేశంలో ఉండడం మనకు అందరి గర్వకారణం. రియల్ కూడా దాన్ని ఇందాక మీరు అన్నట్టు చైర్మన్ గారు కూడా మనకు అనుకూలమైన చైర్మన్ గారు కాబట్టి మీరు ఆధ్వర్యంలో నెక్స్ట్ ఇయర్ వరకైనా కూడా దానికి ఒక ప్రాసెస్ అనేది మీరు పెట్టండి. అది ప్రభుత్వం పరంగా మనం చేసే విధంగా మనం ఉన్నప్పుడు చేస్తే అది బాగుంటుందని చెప్పేసి నేను మీకు ఒక ఆలోచించి ఇట్లే కొనసాగించాలి. సీనన్న పోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో పెడితే మేము ఎప్పుడు హెలెన్ కిల్లర్ తర్వాత మిగతా వాళ్ళకి పెట్టే విధంగానే నేను నా ఫేస్బుక్ లో చూడండి, ఆ రోజు నుంచి సీనన్న చెప్పిన తర్వాత మన జావేద్ ఫోటో నేను చేసే ప్రోగ్రామ్ కంపల్సరీ పెట్టే ప్రయత్నమే చేస్తున్నాను, పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళైనా మిగతా వాళ్ళైనా కూడా ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి వాళ్ళని గౌరవించుకోవడం నేర్చుకోవాలి, మనం రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ప్రతిసారి వాళ్ళకున్న నెగిటివ్ నే చాలా మంది స్ప్రెడ్ చేసే విధానం చేస్తున్నారు. దయచేసి అవద్దు. మనం ఒక ఫంక్షన్ అయినప్పుడు 10 రకాలు తింటాము, అలా ఒకటి లేనప్పుడు ఒక్కటినే చెప్తాము వంటలు చేసిన వాడికి, వారికి బాగా అనిపిస్తుంది. ఆ 9 రకాలు మంచిగున్నాయా కడుపులో తిన్నానని చెప్పి ఆ మైండ్ లేదు ఎవరికి, ఏదైతే బాగుంటుందో అది చెప్తారు, దాన్ని ఏడు చేసినా కట్టా అని చెప్పినా వాడు ఇదవుతారు. కాబట్టి మెజార్టీగా ఒక వ్యక్తి లోపల ఉన్నప్పుడు మన యొక్క దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చేసారు ఏది బాగున్నది అది అడగను. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఉన్న ఇప్పుడు మన చైర్మన్ గారు ఒక ప్రయత్నం చేసిండు, అంటే టాప్ టు బాటం అని చెప్పేసి పెట్టడం ఒక మంచిది. ఎందుకంటే మోటార్స్ వెహికల్లో మన సర్టిఫికేట్ లో 40% ఎలిజిబుల్ అన్నప్పుడు ప్రతి సంక్షేమ పథకానికి అది ఎందుకు ఎలిజిబుల్ కావాలని చెప్పేసి పెట్టిన ప్రయత్నము చాలా మంచిది. కానీ దాన్ని మిగతా వాళ్ళు ఒక అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి అనుభవం అనేది కరెక్ట్ కాదు. ఇచ్చిన దాన్ని మనము దాన్ని స్వాగతిస్తాం, వారికి మంచి శుభాకాంక్షలు చెబుదాము, మనకి ఏది కావాలో దాన్ని వచ్చి మనం అడుగుదాం. కాబట్టి అని చెప్పేసి ఈ సందర్భంగా మనము జావేద్ అద్మీ గారికి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించి చేసిన అందరికీ కూడా నా తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. జై వికలాం. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.